నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ కొందరికి అందుబాటులోకి వస్తుందా? టీకా తయారైనా అందరికీ అందుబాటులోకి రావటం సాధ్యపడదా? అవునని అంటున్నారు నిపుణులు. ఇంతకీ కరోనా వ్యాక్సిన్ ఎందుకు కొన్ని దేశాలకు మాత్రమే చేరుకుంటోంది? అసలు ఏ అంశాలు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్లో అడ్డంకులుగా మారుతున్నాయి? వాచ్ ది స్టోరీ. కాస్త లేటైనా టీకా రావడం పక్కా. అందరికీ అందుబాటులో వస్తుందా? వ్యాక్సిన్ నేషనలిజంతో కొందరికే వ్యాక్సిన్. వైరస్ కి వ్యాక్సిన్ వస్తున్నా అది అందరికీ అందుబాటులోకి వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నొక్కి చెబుతోంది. ప్రపంచంలో కరోనా కేసులు పెరిగే కొద్దీ WHO ఇదే అంశంపై తన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం ముందుగానే టీకాల కోసం పోటీ పడుతుంటే కొన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి లేకుండా పోవచ్చు. ప్రతి దేశం తన పౌరులను కాపాడుకోవడానికి తాపత్రయపడవచ్చు. కానీ వ్యాక్సిన్ నేషనలిజం అంటే టీకా జాతీయవాదంతో కొన్ని దేశాలు ఎప్పటికీ వ్యాక్సిన్ కి దూరంగా ఉండిపోవాలి. ఇదే విషయంపై WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. And the best way to do that is to vaccinate some people in all countries rather than all people in some countries. కరోనా అంతం సాధ్యం కాదు. వ్యాక్సిన్ బ్లాక్ చేస్తే ఎవరికి నష్టం? ఏ దేశానికి ఆ దేశం వ్యాక్సిన్లను బ్లాక్ చేసి పెట్టుకుంటే కరోనా మహమ్మారి దీర్ఘకాలం ప్రపంచంలోనే ఉండిపోతుంది తప్ప పూర్తిగా అంతం కాదు. ప్రతి దేశం జెట్ స్పీడ్తో కరోనాకి టీకా తయారు చేశాయి. ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్లను హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నాయి. 3 దశలు పూర్తయిన తరువాత వచ్చే ఫలితాలను బట్టి తమ దేశంలో పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. భయపెడుతున్న కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన దాని ప్రకారం కనీసం 10 వ్యాక్సిన్ క్యాండిడేట్లు చివరి దశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మహమ్మారి అంటే భయం పోయిందేమో కాని వైరస్ కేసులేం తగ్గలేదు. అది భారత్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఎక్కడైనా కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 3 రోజులుగా కొత్త కేసుల విషయంలో రికార్డు స్థాయిలో బాధితులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే WHO ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత శనివారం మొత్తం 4,65,319 కేసులు నమోదు కాగా వాటిలో సగం యూరప్లోనే బయటపడ్డాయి. కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తోందనడానికి ఇదే సంకేతమని అటు ఐక్యరాజ్యసమితి ఇటు WHO రెండూ హెచ్చరిస్తున్నాయి. అందుకే ఈ దశలో ఏ దేశం కూడా టీకాని తమకి మాత్రమే పరిమితం చేసుకోకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా ప్రణాళికలు రచించాలని కోరుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ కాదు, అది అన్ని చోట్లకి పంపిణీ చేయటమే అసలు సమస్య. ఇందుకు పేద గొప్ప దేశాలన్న తేడా లేదు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ప్రత్యేకమైన వ్యవస్థ కావాలి. చాలా దేశాల్లో టీకాల పంపిణీ అనే కాన్సెప్ట్ని పట్టించుకోకపోవటంతో అలాంటి వ్యవస్థలు మనుగడలో లేవు. ఇంతకీ కరోనా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. వ్యాక్సిన్లన్నీ ధనిక దేశాలకేనా? పేద దేశాలకు టీకా కష్టమేనా? కనీసం 300 కోట్ల మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాదా? ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ వాడకానికి కౌంట్ డౌన్ మొదలైన వేళ ఈ సందేహాలే కలుగుతున్నాయి. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కి సిద్ధంగా ఉండాలంటూ లండన్ ఆస్పత్రులకు యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా ఇప్పటికే సంకేతాలిచ్చేశాయి. నవంబర్ 2 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. మరి ఇలాంటి సమయంలో ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ ఎలా ఉంటుంది? అసలు ఏ దేశాలకు ముందు వ్యాక్సిన్ వస్తుందనే అంశాలు చర్చకు వస్తుండగా కొన్ని 100 కోట్ల మంది టీకాకి దూరంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ అనే కాదు, ఏ వ్యాక్సిన్ అయినా ఫ్యాక్టరీ నుంచి సూది మందు వరకు చేరాలంటే అనేక దశలుంటాయి. వ్యాక్సిన్ను భద్రపరిచేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. లేదంటే వ్యాక్సిన్ డోసులు చెడిపోతాయి. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
అందరికీ వ్యాక్సిన్ వేయాలనే సంకల్పం ఉన్నా కూడా భౌగోళిక పరిస్థితులతో పాటు రవాణా, ఆర్థిక సమస్యలు కూడా టీకా పంపిణీకి అడ్డంకులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీకి ముందు వ్యాక్సిన్ డోసులను నాన్ స్టాప్ స్టెరైల్ రిఫ్రిజరేషన్ అవసరం. కోల్డ్ చైన్ గా వ్యవహరించే ఓ ప్రత్యేకమైన రవాణా వ్యవస్థ ఇందుకోసం ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ డోసులను పెద్ద పెద్ద రియాక్టర్ల నుంచి ఫ్యాక్టరీలకు పంపుతారు. అక్కడి నుంచి ఇంజెక్షన్లుగా కానీ వయల్స్ రూపంలో కానీ వ్యాక్సిన్ క్యాండిడేట్లు తయారవుతాయి. ఇక్కడి నుంచి ఎయిర్ కార్గోల ద్వారా ఇతర దేశాలకు పంపిణీ జరగాలి. ఏ దేశాలకు పంపిణీ అవుతుందో ఆ దేశాలు వీటిని రిసీవ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైన ఎయిర్ కండిషన్డ్ కార్గోల ద్వారానే దిగుమతి చేసుకోవాలి. ఈ భారీ కంటైనర్ల నుంచి వివిధ ప్రాంతాలకు చిన్న చిన్న బాక్సుల్లో వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి తిరిగి ఆస్పత్రులకు, చివరికి వ్యక్తులకు వ్యాక్సినేషన్ జరగాలి. ఇదంతా పైకి సులభంగా కనిపిస్తున్నా అంత ఈజీ కాదు. ఏ రకమైనటువంటి వ్యాక్సిన్ తయారు చేసేటువంటి దాన్ని బట్టి కొన్ని వ్యాక్సిన్లని -30°C పెడితే స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి అతి శీతలమైనటువంటి ఫ్లాస్కుల్లో వీటిని జాగ్రత్త పరచాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని వ్యాక్సిన్లను -70°లో భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వీటిని సరఫరా చేసేటప్పుడు, వీటిని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ శీతల పరిస్థితుల్లో వాటిని మెయింటైన్ చేస్తూ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఇవి భారీ స్థాయిలో ఉత్పత్తి అయిన తర్వాత వాటిలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి ఆయా వ్యాక్సిన్లు ఏ వ్యాక్సిన్ని ఏ టెంపరేచర్ దగ్గర జాగ్రత్త పరచాలి, భద్రపరచాలి అనేటువంటి విషయం మీద నిర్ధారణ ఉంటుంది. ప్రపంచంలోని 780 కోట్ల జనాభాలో కనీసం 300 కోట్ల మందికి టీకా అందుబాటులో లేకుండా పోవచ్చు. ఎందుకంటే వైరస్ వ్యాక్సిన్లకు సంబంధించిన కోల్డ్ చైన్ నిర్వహించడానికి ఉష్ణోగ్రతను -70°C వద్దే మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాలా ధనిక దేశాల్లో కూడా ఇలా టెంపరేచర్ ని మెయింటైన్ చేయగల పరిస్థితులు లేవు. అందుకే ఇప్పుడు వైరస్ కి చెక్ పెట్టడానికి ఓ టీకాని అయితే జెట్ స్పీడ్ తో తయారు చేయగలిగాం. కానీ వాటిని ప్రపంచమంతా పంపిణీ చేసేందుకు అనువైన పరిస్థితులు మాత్రం లేవు. ముఖ్యంగా మధ్య ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ పరిస్థితులు అసలే కనిపించవు. ఇదే విషయాన్ని రవాణా రంగానికి చెందిన నిపుణులు మొదట్నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనికి తోడు వ్యాక్సిన్ తయారీ, పరిజ్ఞానం పంచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న గావిని నిధుల లేమి కూడా వేధిస్తోంది. రవాణా, ఆర్థికపరమైన సమస్యలు కాకుండా ఇంకా వ్యాక్సిన్ డోసులను భద్రపరచడంలోనూ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎలక్ట్రిక్, సోలార్, గ్యాస్తో పనిచేసే ఫ్రిజ్లను ఇందుకు వాడుతుంటారు. ఒక్కోసారి వ్యాక్సిన్లు ఉంచిన ఫ్రిజ్లు బ్రేక్ అవుతుంటాయి. అలాంటి సమయంలో వెంటనే వ్యాక్సిన్లను అక్కడి నుంచి తరలించాల్సి వస్తుంది. వెంటనే రిఫ్రిజిరేటర్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇలా వ్యాక్సిన్లు వెంటనే కోల్డ్ బాక్సుల్లోకి మార్పిడి చేయాలి. ఒకవేళ రిఫ్రిజిరేటర్ రిపేర్ అవ్వడానికి సమయం పడితే వేరే ఫ్రిజ్లోకి మార్చాలి. అలానే ఫ్రిడ్జ్ బ్రేక్ అయిన సమయంలో టెంపరేచర్ నోట్ చేసుకోవాలి. అంటే వ్యాక్సిన్లను భద్రపరచడానికి మాత్రమే వాడే రిఫ్రిజిరేటర్ల వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడమే కాదు, వాటి కోసం నిరంతరం నిపుణులతో మానిటరింగ్ చేయిస్తుండాలి. ఇంత భారీ ఖర్చుతో తయారైన వ్యాక్సిన్లను ప్రపంచమంతా పంపిణీ చేయాలంటే కనీసం 8,000 బోయింగ్ జెట్లు అవసరమవుతాయని ఓ అంచనా. టీకాల పంపిణీ బాధ్యత ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ తీసుకుంది. ప్రపంచంలోని సగం మంది బాలబాలికలకు యూనిసెఫే ఏటా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతోంది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ని కూడా పేద, అల్పాదాయ దేశాల్లో పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. అయితే వ్యాక్సిన్ భద్రపరచడం, రవాణాలోని అడ్డంకులను ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మన దేశంలో వ్యాక్సిన్ అందరికీ పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించినట్లు అనధికారికంగా అందుతోన్న సమాచారం. మరి కేంద్రం కేటాయించిన బడ్జెట్ సరిపోతుందా? మన దేశంలో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సన్నద్ధత ఎంత? వ్యాక్సిన్ రెడీనెస్ ఎంత? మరి మన దేశం మాటేంటి? కరోనా వ్యాక్సిన్ను వచ్చే ఏడాది ఆరంభం కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ దేశాలు, పరిశోధనా సంస్థలు ప్రయోగాలు నిర్వహిస్తుండగా
వీటికి డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. భారత్లో ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కరోనా వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు 3 సంస్థలు సిద్ధమవుతున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా $700 కోట్ల కేటాయించినట్లు తెలిపింది. అంటే మన కరెన్సీలో 51,000 కోట్లకి పైమాటే. ఒక్కో మనిషికి వ్యాక్సిన్ డోస్పై కనీసం $6-7 చొప్పున ఖర్చు పెట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. వీటి తయారీ మాత్రం బిలియన్ డాలర్స్ పైబడి ఖర్చులు అవుతాయి, అనేక బిలియన్ డాలర్స్ ఖర్చు అవుతాయి. కాబట్టి దీంట్లో పంపిణీ చేసేవాళ్ళు, తర్వాత తయారు చేసేవాళ్ళు, తర్వాత దీన్ని ఇచ్చేటటువంటి డాక్టర్లు, ఇలా అందరూ కూడా దీంట్లో వివిధ స్థాయిల్లో ఖర్చులు వివిధ రకాలుగా ఉంటాయి. వీటన్నిటిని మన దేశంలో లెక్క పెట్టినటువంటి అంచనా వేసినటువంటి ఖర్చు కనుక చూస్తే ఒక్కొక్క వ్యక్తికి కనీసం రమారమి ఒక $500 తక్కువ కాకుండా ఖర్చు అవుతుందనేటువంటి విషయం తెలుస్తోంది. మన దేశంలో ఇది ఒక భారీ పంపిణీ చేయాల్సి అవుతుంది. భారతదేశంలో కనుక వ్యాక్సిన్లు పంపిణీ చేయాలంటే రమారమి 80 లక్షల కోట్ల దాకా ఖర్చు అవుతుందనేటువంటి ఒక 1,00,000 కోట్లు, 80 నుంచి 1,00,000 కోట్ల దాకా ఖర్చు అవుతుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. ఒక వ్యాక్సిన్ డోస్ కోసం $2 కొనుగోలు ఖర్చు కాగా, ఇతర మౌలిక వసతులు, రవాణేతర ఖర్చుల కోసం $2 నుంచి $3 కేంద్రం కేటాయించింది. మరోవైపు దేశంలో కరోనా రికవరీ రేటు కూడా 90% చేరడం ఊరటనిచ్చే అంశం. అక్టోబర్ 19, 25తో ముగిసిన వారంలో గత వారాల కంటే తక్కువ కేసుల రేటు నమోదైంది. ఇంతకు ముందున్న వారాలతో పోల్చితే ఏకంగా 16% తక్కువ కేసులు బయటపడ్డాయి. మన దేశంలో ఇప్పటికే భారీగా రికవరీ రేటు పెరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి నెల నాటికి వైరస్ ని పూర్తిగా నియంత్రించడం సాధ్యపడుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత మంగళవారం వ్యాక్సిన్ పంపిణీ కోసం చేపట్టాల్సిన చర్యలపై రివ్యూ జరపడంతో పాటు ప్రతి ఒక్కరికి టీకా అందుతుందని భరోసా అందించారు. $130 కోట్ల జనాభా ఉన్న భారతావనిలో అందరికీ వ్యాక్సిన్ పంపిణీ అనేది కత్తిమీద సామే. అయితే ఇందుకోసం మొదట్నుంచి సన్నద్ధతతో ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ సంవత్సరం చివర లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో కరోనా టీకా అందుబాటులోకి రానుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్య జాబితాను సిద్ధం చేస్తోంది. టీకా పంపిణీకి సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఈ పని చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు తొలుత ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముసాయిదా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వైరస్ ముప్పు ఎక్కువ ఉన్న వారిని 4 విభాగాలుగా వర్గీకరించింది. ఈ ప్రకారం ప్రజారోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వయోధికులు, ఇతర వ్యాధులున్న 30 కోట్ల మందికి తొలి విడతలో టీకా అందనుంది. 60 కోట్ల డోసులను ఒక్కొక్కరికి 2 డోసుల చొప్పున ఇవ్వనున్నారు. ప్రస్తుతం వీరిని గుర్తించే ప్రక్రియ సాగుతోంది. ఈ నెలాఖరు లేదా నవంబరు నాటికి పూర్తి జాబితా సిద్ధం చేయనున్నారు. కావాల్సినటువంటి వ్యాక్సిన్లు అన్నింటినీ కొనుగోలు చేసేటటువంటివి, దీంతో ఏర్పాటు చేసినటువంటి ఒప్పందాలు, వీటిలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి రాష్ట్రాలకి బదిలీ చేస్తారు. వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి కోవిడ్ ఎంత శాతం మందికి కోవిడ్ వచ్చి తగ్గింది, ఏ వయసుల వాళ్ళకి ఇది ఇవ్వదలుచుకున్నారు, ఇలా అనేక రకమైనటువంటి అంచనాలు రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా వివిధ రాష్ట్రాల్లో అంచనాలు వేసిన తర్వాత వీటిలన్నిటిని ఎవరికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి తర్వాత ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటిది కూడా ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా పబ్లిక్లో తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పబ్లిక్లో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఒక చిన్న కిరాణా షాప్ అని ఉంటారు. కిరాణా షాప్ వాళ్ళకి ముఖ్యంగా మొట్టమొదటి షాప్లో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పోలీసు రంగంలో పనిచేసేవాళ్ళు, అలాగే మనం భారత్లో తొలి విడత టీకా పంపిణీకి దాదాపు 90 కోట్ల సిరంజిలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అవసరమైన స్థాయిలో సిరంజిలు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టాయి.
దీనిలో భాగంగా మన దేశంలో సిరంజి తయారీ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కోవిడ్ టీకా పంపిణీకి 0.5 ml ఏడీ సిరంజిలు అవసరమవుతాయి. ఇవి కోట్లలో అవసరం కావడంతో వాటి ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఇక్కడ సిరంజి తయారీ రంగంలో 3 ఇండియన్ ఫర్మ్స్, హిందుస్థాన్ సిరంజెస్, ఇస్కాన్ అండ్ బెక్టాన్ డైకిన్సన్ అనే 3 కంపెనీలు ప్రధానమైనవి. ఈ 3 కలిసి ప్రస్తుతానికి ఏడాదికి 110 కోట్ల సిరంజిలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీన్ని వచ్చే జూన్ నాటికి 140 కోట్ల స్థాయికి తీసుకెళ్లాలని ఈ 3 కంపెనీలు కలిసి నిర్ణయించుకున్నాయి. ఇందులో 50% సిరంజిలను దేశీయ అవసరాలకు అందించాలని, మిగిలిన వాటిని తమకున్న ఇతర ఆర్డర్లను అనుసరించి విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. రికవరీ రేటు 90% చేరింది. ఈ దశలో ఇక వ్యాక్సిన్ కూడా వచ్చేస్తే అంతా అయిపోయినట్లేనా? కానే కాదంటున్నారు నిపుణులు. ఎందుకో మీరే చూడండి. నిజంగానే కౌంట్ డౌన్ ప్రారంభమైందా? వైరస్ కేసులు తగ్గడంతో అంతా అయిపోయిందా? నిజంగా వ్యాక్సిన్ మనకి అందుబాటులోకి వచ్చేదెంత? కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచమంతా చర్చ జరుగుతున్న వేళ లండన్లో మహమ్మారికి టీకా నవంబర్లో వస్తుందని చెబుతుంటే మన దేశంలో మాత్రం ఆ పరిస్థితి ఉండదంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఊహాగానమే అని, కనీసం 2021 జూన్ వరకైనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందని కొందరు అంటున్నారు. ఈ వ్యాక్సినేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద మనం చర్చించటం అనేది ఇది టూ ఎర్లీ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వ్యాక్సిన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. దీని గురించి విధి విధానాలన్నీ రూపొందించడానికి కూడా చాలా టైం ఉంది. గవర్నమెంట్లో ఎవరైనాను, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎవరైనా కోర్ గ్రూప్ కూర్చుని మనం ఇలా డిస్ట్రిబ్యూట్ చేద్దాము, ఒకసారి ఇది అందుబాటులోకి వచ్చాక అని అనుకోవటం పర్వాలేదు. కానీ దీని మీద ఒక చర్చ జరగటం అనేది ఈ సమయంలో సముచితం కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా అంచనా ప్రకారం మన భారతదేశంలో 2021 జూన్ వరకు కూడా ఇది అందుబాటులోకి రాదు. మన ట్రయల్స్ అన్నీ కూడా మార్చి ఏప్రిల్ నెలలో పూర్తయితే ఆ తర్వాత ఆ రిజల్ట్స్ అన్నీ క్రోడీకరించటం, దాని తర్వాత అది పనికొస్తుంది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఇలా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం అవగానే అది పనికొచ్చేస్తుంది, అది మార్కెట్లోకి వచ్చేస్తుంది అని ఊహించటం అనేది అది సరైన పద్ధతి కాదు. కరోనా వ్యాక్సిన్ అంటూ వస్తే అది ఒక్కో దేశంలో ఒక్కోలా పంపిణీ ఉంటుందని, ఇతర దేశాల్లో ట్రయల్స్ ని బట్టి, అక్కడి ఫలితాలను బట్టి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కేవలం అక్కడి ఫలితాలను బట్టి మన దేశంలో పంపిణీ ఉండదనేది కొందరి అభిప్రాయం. ఓ వ్యాక్సిన్ అంటూ మన దేశంలో కూడా ప్రయోగాలు జరిగిన తరువాతే ఫలితాలను బట్టి టీకా వేయడం జరుగుతుందంటారు. అన్ని సెంటర్స్లోనూ ట్రయల్స్ ఒకే రోజు కంప్లీట్ అవ్వవు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సెంటర్లోనూ ఒక్కొక్కసారి అవుతాయి. మేబీ 15 రోజుల తేడా, ఒక నెల రోజుల తేడాలతో జరుగుతాయి. అన్ని సెంటర్స్ నుంచి కూడా రిజల్ట్స్ రావాలి. అన్నీ వచ్చిన తర్వాత మేబీ ఒక నెల అయినా కనీసం క్రోడీకరించడానికి, ఇవన్నీ ఒక ఎనలైజ్ చేయడానికి, విశ్లేషించడానికి పడుతుంది. బాగానే ఉంది, దీనివలన ఖచ్చితంగా మేలు జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఆ వ్యాక్సిన్ని తయారీ ప్రక్రియలోకి వెళ్తారు. అంటే మాస్ స్కేల్లో, అంటే ఎక్కువ మోతాదులో. అది ఎప్పుడైతే అది తయారీ ప్రక్రియ మొదలైందో అప్పుడు మనం ఆలోచించవచ్చు డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అని. కాబట్టి వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తయ్యి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి కనీసం 3-4 నెలలైనా పడుతుంది. అయితే ఈ అభిప్రాయాలు, వాదనల మాట ఎలా ఉన్నా భారత్లోని జనాభాకి తగ్గట్లుగా సరఫరా వ్యవస్థలు ఉండాలంటే కనీసం 1,00,000 ఫ్రిడ్జ్లు, 11,500 రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులు అవసరమని అంచనా. వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ మాత్రం వ్యవస్థ ఉండాలంటారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఆధార్ పూనావాలా. అంతేకాదు, ప్రభుత్వం రాగల ఏడాది కాలంలో కేవలం వ్యాక్సిన్ కొనుగోలుకే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉందంటారాయన. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఇది ఒక్క భారత్కి మాత్రమే కాదు, ఇతర దేశాలు, ఆ మాటకి వస్తే కొన్ని సంపన్న దేశాలకు కూడా ఇదో సవాలు లాంటిదే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా చేసిన విజ్ఞప్తి ప్రకారం కూడా టీకా తయారు చేసుకోలేని, కొనలేని దాదాపు 100 దిగువ, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్ మాటేంటి? అవన్నీ అలా ఎదురు చూస్తుండాల్సిందేనా? ఈ ప్రశ్నకి బదులుగానా అన్నట్లుగా WHO కోవాక్స్ పేరుతో ఈ పేద దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ కోసం రంగంలోకి దిగుతోంది. అయితే ఈ గొప్ప కార్యక్రమంలో భారత్ని భాగస్వామ్యం చేసుకునేందుకు కూడా చర్చలు జరిపింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఏ దేశానికో పరిమితం అయింది కాదు. ఏ ఒక్కచోట వైరస్ మిగిలి ఉన్నా మళ్లీ అన్ని దేశాలకు తిరగబెట్టడం ఖాయం. అందుకే వ్యాక్సిన్ ఫర్ ఆల్ అనే స్లోగన్తో WHO విజ్ఞప్తి చేస్తోంది. వ్యాక్సిన్ నేషనలిజాన్ని విడిచిపెట్టాలని కోరుతోంది. ఏ దేశానికి ఆ దేశం వ్యాక్సిన్లు తయారు చేసుకుని పౌరులకు అందుబాటులోకి తీసుకురావడం కాకుండా ప్రపంచం నలుమూలలకు వైరస్ ప్రభావం, ఆర్థిక స్తోమత ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని WHO సూచిస్తోంది. పరిమిత దేశాల్లో అందరికీ వ్యాక్సిన్ కన్నా అన్ని దేశాల్లో కొందరికైనా వ్యాక్సిన్ అందించడం సరైన విధానమని చెబుతోంది. టీకా జాతీయవాదం కారణంగా ఈ మహమ్మారి నుంచి బయటపడడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఏ దేశం వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చినా ప్రపంచమంతటా అందజేసేందుకు ఆ దేశం చొరవ చూపాలంటోంది. ఇప్పటికే అధిక, మధ్యాదాయ దేశాలు కోవాక్స్ కార్యక్రమ నిర్వహణకు నిధులు సమీకరిస్తున్నాయని WHO ప్రకటించింది. మొట్టమొదటి వ్యాక్సిన్ తయారీలో దూసుకెళ్లిన ఆస్ట్రాజెనికా ఇప్పుడు వచ్చే వారంలో డిస్ట్రిబ్యూషన్ చేపడుతుందన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇది వాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV. జనం కోసం, నిజం కోసం.